నేను చాలా ఒంటరిగా ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను, చాలా బాధగా ఉన్నాను అనుకుంటే ఈ వీడియో ఆఖరి వరకు చూడు. పైన ఫిష్ చూడు, అద్దంలో చూసుకుని అనుకుంటుంది ఏమని తెలుసా, ఏంటి నేను ఇలా ఉన్నాను, నేను చాలా వీక్గా ఉన్నాను, నేను దేనికి పనికిరానుగా ఉన్నాను, దేవుడు అందరినీ బాగానే చేశాడు కదా, నన్ను మాత్రం దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నా లైఫ్ అందరిలా లేదే, ఏంటి నా లైఫ్ అని చెప్పి తనలో తాను బాధపడిపోతుంది. ఇందులో అద్దంలో చూసుకుని నిజానికి ఆ చేప అలా ఉందా, నిజానికి ఆ ఫిష్ అంత వికారంగా ఉందా, లేదు, దేవుడు చాలా అద్భుతంగా చేశాడు. ఎవరికి తెలుసు ఆ విషయం? నీకు నాకు తెలుసు. పక్క నుండి చూస్తున్నప్పుడు తన కళ్ళతో తన మైండ్ సెట్ తో అద్దంలో చూసుకుంటే ఆ ఫిష్ కి అలాగే కనబడుతుంది. కానీ దేవుడు దానిలో పెట్టిన బ్యూటీ, దేవుడు దానిలో పెట్టిన డిజైన్ నీకు నాకు కనబడుతుంది. అలాగే చాలా సార్లు నువ్వు కూడా నేను దేనికి పనికిరాను, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, అందరి లైఫ్ బాగానే ఉంది కదా, నేనెందుకు ఇలా ఉండాలి, దేవుడు అందరికీ అన్ని ఇచ్చాడు, నాకు మాత్రం ఏమి ఇవ్వలేదని నీ కళ్ళతో నువ్వే బాధపడుతూ ఉంటావు. కానీ నిజానికి దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. దేవుడు నేను చాలా అద్భుతంగా చేశాడు. ఎవరు చెప్పారు నువ్వు అందమైన వ్యక్తివి కాదని? నువ్వు చాలా అందమైన వ్యక్తివి, నువ్వు అద్భుతమైన వ్యక్తివి. నీ కళ్ళతో చూడటం మానే, దేవుడు నిన్ను చాలా అమూల్యమైన వ్యక్తిగా దేవుడు తయారు చేశాడు. దేవుని కళ్ళతో చూడు. దేవుడు నీలో ఒక అద్భుతమైన పొటెన్షియల్ పెట్టాడు. అది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు పెట్టిన పొటెన్షియల్ నువ్వు గుర్తించిన రోజు దేవుడు ఎంత విలువైన విషయాలు నీలో పెట్టాడో నీకు అర్థమవుతుంది. ఎవరు చెప్పారు నువ్వు పనికిరాని వ్యక్తివి అని? ఎవరు చెప్పారు నువ్వు దేనికి విలువలేని వ్యక్తివి అని? నువ్వు చాలా విలువైన వ్యక్తివి, నువ్వు చాలా అమూల్యమైన వ్యక్తివి. దేవుడు ఎవరు చెప్పారు నువ్వు తెలివిలేని వాడు అని? నువ్వు చాలా తెలివైన వాడివి. నాకు అంత చదువు లేదు, అంత జ్ఞానం లేదు అనుకుంటున్నాము. కాదు, నువ్వు చాలా స్మార్టెస్ట్ పర్సన్వి. దేవుడు నేను అద్భుతమైన వ్యక్తిగా చేశాడు. ఏ కంపెనీ కూడా తన కంపెనీ నుండి వేస్ట్ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయదు, ద బెస్ట్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటుంది. దేవుడు కూడా ఎవరిని పనికిరాని వ్యక్తిగా, దిక్కుమాలిన వ్యక్తిగా తయారు చేయలేదు. అందరినీ ఒక అద్భుతమైన విలువైన వ్యక్తిగా నీ భూమి మీదకి పంపించాడు. దేవుడిని నీ భూమి మీదకి పంపించాడా అంటే నువ్వు చాలా విలువైన వ్యక్తివి. ఇప్పుడు అందుకే ఇంకా ఏడడం, దుఃఖంలో, బాధలో కూర్చోవడం మానేసి, నీ కళ్ళతో నీ లైఫ్ ని చూడటం మానేసి దేవుని కళ్ళతో నీ లైఫ్ ని చూడు. చాలా అద్భుతంగా కనబడుతుంది. దేవుడిచ్చిన లైఫ్ ని ప్రతిరోజు ఎంజాయ్ చేయి. బీ హ్యాపీ, బీ జాయ్ఫుల్. దేవుళ్ళు ఆనందించు, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ప్రతిరోజు నువ్వు జాయ్ఫుల్ గా ఉండొచ్చు. ప్రతిరోజు కొన్ని వేల రీజన్స్ ఉన్నాయి జాయ్ఫుల్ గా ఉండడానికి. మనం ఒక రీజన్ ఎత్తుక్కుని బాధపడుతుంటాం, కానీ కొన్ని వందల లక్షల రీజన్స్ ఉన్నాయి జాయ్ఫుల్ గా ఉండడానికి. ఒక రోజు అన్ని సెట్ అవుతాయి. ధైర్యంగా ఉండు, డోంట్ వరీ. దేవుడు నీతో ఉన్నాడన్న విషయం మర్చిపోద్దు. గాడ్ బ్లెస్ యూ.